అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హవళిగి శివారు జగనన్న కాలనీలో నీటి ఎద్దడి నెలకొంది. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు నిర్మించుకునే స్తోమత లేకపోవడంతో సుమారు 30 జోగి కుటుంబాలు ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లోనే గుడారాలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. కాలనీ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే బోర్ మోటారు 6 నెలల కిందట కాలిపోయింది. అప్పటి నుంచి తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రజలు నిత్యం తోపుడు బండ్లతో సుమారు 1.5 కిలోమీటర్ దూరంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద తాగునీటికి తెచ్చుకుని గొంతు తడుపుకుంటున్నారు. మరమ్మతులు చేసి తాగునీటి ఇబ్బందులు తీర్చాలని ఎన్నిసార్లు కోరినా అధికారులు పట్టించుకోవట్లేదంటున్నారు. నీళ్ళు ఫస్ట్ అంటే మాకు ఒక కాలనీలు వస్తుండే వాడుకోనేకి తాయిగా తాగుతుంది. ఇప్పుడు 6 నెలలు మాకు నీళ్ళు లేవు, ఏం లేవు. నీళ్ళు కావాలంటే హై స్కూల్ దా పోవాలా, పొలం వస్తే రాదు. ఆడిపోయినా కానీ బోరంగా నీళ్ళు పోయినా బోరం సార్లు మాకు ఇల్లు లేదు. నీళ్ళు మీకు ఆడిపోయినా నీళ్ళు ఇబ్బంది ఫుల్ అయిపోయింది. మాకు లేని ఇటు కావాలా, మాకు నీళ్ళు సమస్య మాకు పెద్ద ఇది అయిపోయింది. వచ్చిన మాకు ఎవరు పట్టించుకోమని లేదు. మన ఏరియాలో వచ్చి 1.5 కిలోమీటర్ పోవాలా, ఆడి పిల్లలు పెట్టుకు రావాలి, అన్ని కార్యక్రమాలు చేసుకోవాలా. ఆ బోర్ కానీ ఫస్ట్ అంతకుముందు జరుగుతుంది, అది కానీ చెడిపోయింది. ఇప్పుడు ఏమేమి పంచపోయింది. ఫస్ట్ మాకు నీళ్ళు కావాలి. ఇటుకి నీళ్ళు లేవు. ఉత్తుకాడలు తీసుకొని ఆటకాలకు కొట్టుపోయి నిండు మనుషులకి బాలింతలు అందరూ పోవాలి, ఆడిపోయి అక్కడ దొరుకుని రావాలా. ఇక నీళ్ళకి తెచ్చిస్తే మాకు ఈడే ఆడుకుంటాం. ఇంకా 6 నెలలు అయింది సార్ మేము నీళ్ళు లేక స్కూల్కి పోయి ఇక ఏడాది బాడికి పోయి ఒక బండిలు తెచ్చుకొని సన్న పిల్లలు దబ్బుకొని వస్తున్నారు. గర్భవతులు బాలింతలు వాళ్ళు అటు నుంచి నీళ్లు తెచ్చే తలకే పిల్లలకి కడుపులు ఊదిపోతున్నాయి. ఆ తీరం గేడుస్తున్నారు పిల్లలు. ఎవరు పాప పుణ్యమని పట్టించుకునే మానవుడే లేడీడ. అట్లయిపోయినా మా పరిస్థితి అట్లయిపోయింది. మరి ఏం చేయాలి సార్? మరి